ఒకరు చదవండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ప్రార్థన అంతవరకు ఫుల్ స్టాప్ చేయండి. 4వ అధ్యాయం మొదటి వచనం. కూర్చుందాం, దేవుని వాక్యం విందాం. యేసుప్రభు వారు తండ్రి దగ్గర 30 సంవత్సరాలు తండ్రితో పనిచేశాడు. యేసుప్రభు వారికి శరీరసంబంధ తండ్రి ఎవరు? యేసేపు. శరీరసంబంధ తల్లి ఎవరు? మరియమ్మ. ఆయన 12 సంవత్సరాల వయసులో యెరూషలేము దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుని దేవుని వాక్యాన్ని వింటూ వారికి ప్రశ్నలు వేస్తూ, వారి బోధ వింటూ వారికి ప్రశ్నలు వేస్తుంటే వారు ఆశ్చర్యపోయారంట. బోధకుల మధ్య ఉన్నాడు 12 సంవత్సరాల వయసులో. ఆ సంవత్సరము ఆ యెరూషలేం పండుగకు వచ్చిన తల్లిదండ్రులు అంటారు, అయ్యా నీకోసం మేము 3 దినాల మట్టి ఎదుగుతున్నాము, నువ్వు ఎక్కడున్నావనంటే, నాతో మీకేం పని, నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను మీకు తెలీదా అన్నాడు. అని వాళ్ళతో పాటు లేచి వెళ్ళి ఆ తండ్రికి ఆ తల్లికి లోబడి 30 సంవత్సరాలు వడ్రంగి పని చేశాడు తండ్రితో పాటు. తండ్రి కార్పెంటర్ అనమాట. యేసేపు ఎవరు చెప్పండి? కార్పెంటర్, వడ్రంగి వాడు. కనుక వడ్రంగి వాని కుమారుడుగా పుట్టాడనమాట. కనుక తండ్రితో పాటు వడ్రంగి పని చేసి 30 ఏట అయిన యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం పొందాడు. ఎవరి చేత? యోహాను చేత. స్త్రీలకని వారందరిలో నీతిమంతులు ఎవరంటే యోహాను గారు. యోహాను చేత బాప్తిసం పొంది అప్పుడు ఆయన ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడెను. ఎక్కడ శోధించబడ్డాడు చెప్పాలి? అరణ్యములో. అరణ్య శోధనలోకి యేసుప్రభు వారు వెళ్ళారు. మరి మనం వెళ్దామా వద్దా? అరణ్యం అనే శోధనలోకి యేసుప్రభు వారు వెళ్ళారు కనుక ఇప్పుడు అరణ్యం అనే శోధనలోకి మనం కూడా వెళ్దామా మానుకుందామా అనేది మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. చెప్పాలి. నాకు మౌనం దాల్చారు, చెప్పాలి. నేనేమనుకోను. వెళ్దామంటే వెళ్దాం, వద్దనుకుంటే మానేద్దాం. తప్పేముంది? అర్థమవుతుందా? మాట్లాడరండి. యేసుప్రభు వారు బాప్తిసం పొంది ఆత్మచేత అరణ్యమునకు అపవాది శోధించబట్టడానికి వెళ్ళాడు. అరణ్యంలోకి. వింటున్నారా? మనసు ఏడుందా? ఏడేముందా? ఎక్కడికైనా వెళ్ళిందా? బాయ్ ఏముంది అబ్బాయి నీ దగ్గర? ఆ అబ్బాయి దగ్గర ఏముంది? ఎందుకు కొట్టుకుంటున్నారు? అడి దాంట్లో ఈ అబ్బాయి పారేశాడు. ఆనందంలో ఇద్దరిద్దరే. ఆడు తక్కువడు కాదు, ఈడు తక్కువడు కాదు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అరణ్యంలోకి శోధించబట్టడానికి ఎవరు వెళ్ళారు? అరణ్యంలోకి వెళ్ళాడు శోధిస్తానికి. మరి మన శోధనకి మనం వెళ్దామా వద్దా? ఎక్కడికి వెళ్దాం చెప్పాలి. అరణ్యంలోకి వెళ్దామా? వెళ్దాం వద్దా? వెళ్దామని వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? వెళ్దామని వాళ్ళు చేతులు ఎత్తండి. వద్దన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మాకు వద్దన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చెప్పండి, వద్దన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు చేతులు ఎత్తట్లేదుగా? మంచిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అరణ్యములోకి శోధించబడటానికి యేసు ప్రభువారు వెళ్ళారు. ఈరోజు మీరు చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే అరణ్యాన్ని గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అరణ్యంలోకి ఎందుకు వెళ్ళాడు యేసు ప్రభువారు? శోధించబడటానికి. అరణ్యం అంటే ఏంటి అమ్మా? లోకము. ఇంకా అరణ్యం అనగా ఏంటి మీకు అర్థం కాకపోతే చెబుతాను. చూడండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 16 నుంచి 17 వరకు చదవండి. 16 నుంచి 17 వరకు.
అమ్మ మౌనంగా ఉండాలి, మీకు కొంచెం అలరగా ఉంది నాకు. యెషయా గ్రంథము 14 అధ్యాయము 16 నుంచి 17 వరకు. నిన్ను చూచువారు నిన్ను నిందించి చూచుచు నిన్ను నిదానించి చూచు ఇట్లు తలపోయెదరు. భూమిని కంపింపజేసి రాజ్యమును వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాన్ని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? చాలు చాలు చాలు. ఈ లోకాన్ని ఒక అరణ్యముగాను దాని పట్టణమును పాడు చేసిన వాడెవరు చెప్పాలి. ఇప్పుడు సాతానుడు పాడు చేశాడు. లోకం ఎవరిది? దేవుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు ఎంతో ప్రేమించాడు. దేవుడు ప్రేమించి లోకములో తన అద్వితీయ కుమారుడు పంపించాడు. ఎందుకంటే లోకాన్ని అడవిగా చేసింది అపవాది. లోకాన్ని పట్టణాలను పాడు చేస్తానికి వచ్చింది అపవాది. ఇప్పుడు అరణ్యములు ఏముందంటే లోకము ఒక అడవి, అరణ్యము. ఈ అరణ్యములో ఏముందంటే శ్రమలున్నవి, అరణ్యములో బాధలున్నవి, అరణ్యములో కష్టాలున్నవి, అరణ్యములో రోగాలున్నవి, అరణ్యములో ఐక్యత లేదు, అరణ్యములో సమాధానం లేదు, అరణ్యములో నెమ్మది లేదు, అరణ్యములో ఆహారం లేదు, అరణ్యములు అనేకమైన శ్రమలు. ఎటు చూసినా శ్రమలు. ముందు పోతే గొయ్య, వెనక చూస్తే నొయ్యన్నట్టుగా ఎటు చూసినా కూడా దరి తోచని స్థితిలో అరణ్యం ఉంది. ఆ అరణ్యములో ఎవరు లేరంటే మొట్టమొదటిగా యేసుప్రభువు వారు వెళ్ళి అరణ్యములో శోధించబడ్డాడు. హల్లెలూయా. ఈ శోధనలో అరణ్యములో శోధించబడితే కానీ మన గొప్ప ఆశలు రావు. అరణ్యంలో ప్రతి ఒక్కరు శోధించబడాలి. నాకు రాగం రావాలని కోరుకోవాలి, నాకు అప్పులు రావాలని కోరుకోవాలి, నాకు దరిద్రం రావాలని కోరుకోవాలి, నాకు శ్రమలు రావాలని కోరుకోవాలి. కోరుకునే వాళ్ళు ఉంటారా చెప్పండి? కోరుకునే వాళ్ళు ఉంటారా? ఎవరు ఉండరు. కోరుకున్నాడు. మరి యేసయ్య మరి ఏం చేశాడంటే అపవాది అరణ్యాన్ని ఏం చేసిందంటే అడవిగా, లోకాన్ని అడవిగా చేసింది. లోకాన్ని అడవిగా చేసింది. అడవిగా చేసి పట్టణాలన్నీ కూడా ఏం చేసిందంట కాల్చివేసింది. బాధలు పెట్టి శ్రమలు పెడుతుంది. ఇప్పుడు కూడా అపవాది లోకాన్ని అడవిగా చేసింది. ఇప్పుడు అరణ్యం ఇది. అరణ్యమైన లోకంలో జీవిస్తున్నాం మనం. ఈ అరణ్యంలోని యేసుప్రభువు వారు 40 దినాలుండి ఏం పొందుకున్నాడు? అదే అధ్యాయం 14 చదవండి. అదే అధ్యాయం 14 వచ్చిన. అప్పుడు యేసు ఆత్మ బలముతో ఆమేన్ ఏం పొందుకున్నాడు? ఇప్పుడు ఈ శ్రమల్లో, ఈ బాధల్లో, ఈ నిందల్లో, ఈ అవమానాల్లో, ఈ దోషంలో, ఈ కష్టాల్లో, ఈ వ్యాధుల్లో అన్నిట్లో కూడా ఆయన భరిస్తూ ఏం పొందుకున్నాడంటే ఆత్మ బలం పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏ బలం పొందుకున్నాడు? ఆత్మ బలము. అంటే శరీరానికి బలం ఏం కావాలి? శరీరానికి బలం ఏం కావాలి? తినాలి అంటే ఆహారం కావాలి. శరీరానికి బలం రావాలంటే చెప్పండి నోరు తెరిచి. శరీరానికి బలం కావాలంటే మంచి మంచి ఆహారం మనము భుజించాలి. అప్పుడు భుజిస్తే మన శరీరానికి ఏమొచ్చింది? బలం వస్తుంది. కానీ ఆత్మకు బలం రావాలంటే, ఆత్మ బలం రావాలంటే వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఈ ప్రార్థన వాక్యం లేకపోతే, వాక్యము ప్రార్థన లేకపోతే బలం పొందుకోలేం మనం. ఇప్పుడు యేసయ్య ఏం పొందుకున్నాడు చెప్పండి? అక్కడ ఆ 40 దినాలు ఉపవాసం ఏం పొందుకున్నాడంటే ఆత్మ బలము పొందుకొనెను. మనము కూడా ఆత్మకు బలం పొందుకోవాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏ బలం పొందుకోవాలి? ఆత్మీయ బలం పొందుకోవాలి. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా,
బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా. ఆత్మ బలం పొందుకున్నాడు. అందుకే అంటాడు భక్తుడైన ప్రవక్త యెషయా అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుకుందురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపుకుని పైకి ఎగురుతారు, అలేక పరిగెత్తారు, సొమ్మసెల్లక సాగిపోతారంటాడు. అందుకని మనము ఏ బలం పొందుకోవాలి? అది ఆత్మ బలం పొందుకోవాలంటే రావాలంటే మందిరానికి రావాల్సిందే. స్తోత్రం చెప్పండి. ఆత్మ బలానికి మందిరానికి వస్తే ఈ అరణ్యమైన లోకంలో జీవిస్తున్న నీ జీవితం నా జీవితంలో దేవుడు మనకు ఆత్మ బలము దయచేయునుగాక. ఆత్మ బలం మనకు ఎప్పుడైతే వస్తుందో, ఇప్పుడు 13వ వచనం చదవండి, అప్పుడు మీకు అర్థమైంది. అది అధ్యాయం 13వ వచనం. అపవాది ప్రతి శోధన ముగించి కొంతకాలము ఆమేన్. ఇప్పుడు అపవాది ఏమైపోయింది చెప్పాలి. అపవాది ఏమైపోయింది? ఇప్పుడు యేసుప్రభువు ఎప్పుడైతే ఆత్మ బలం పొందుకున్నాడో సాతాను విడిచి వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం కూడా ఆత్మబలం పొందుకున్నాం అనుకో, మనం పెట్టే శోధనలు పెట్టే సాతాను మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది, వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఓరు బాబు ఇక వాళ్ళతో మనం గెలలేము. వాళ్ళ దగ్గర ఏ బలం ఉంది? ఇప్పుడు అది శరీర బలం కదా వాళ్ళ దగ్గర ఉంది. శరీర బలం దాన్ని అది అది శరీర బలం దాన్ని ఏం చేయలేదు. శరీర బలం ఎంత బలం ఉన్నా సరే వాళ్ళని మింగేసిద్ది. అది ఆత్మ బలం ఉంటే మింగలేదు. స్తోత్రం చెప్పండి. ఆత్మనగా పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడికి బలమిస్తే సాతాను నిన్ను విడిచి పారిపోతుంది. నీ ఇంటి సాలుకు రాదు, నీ బిడ్డల సాలికి రాదు, నీ కుటుంబం జోలికి రాదు. అందుకే అది విడిచిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం నీవు కూడా ఇంటికాడ ఉంటే నువ్వు శరీర బలం పొందుకుంటావు, కానీ ఆత్మ బలం పొందుకోలేవు. ఇంటికాడ ఎలా శరీర బలం పొందుకుంటావు అంటే ఏటి పెతలు తిని బలం పొందుకుంటావు, రొయ్యలు తిని బలం పొందుకుంటావు, మాంసం తిని బలం పొందుకుంటావు, కాల్సిన జీడిపప్పు, బాదం పప్పు, పిస్కా పప్పు ఎన్ని తిని బలం పొందుకుంటావు. కానీ ఆ బలం పొందుకున్న సాతాను నిన్ను కింద నుంచి నవ్వులతో మొదలుపెట్టింది. ఎక్కడి నుంచి? కింద నుంచి నవ్వులుకుంటా వచ్చింది. నిన్ను నవ్వులుకుని వచ్చి అప్పుడు మింగేసిద్ది అది. అందుకే ఎవరిని మింగుదామా? గర్జన సింహం అనేది లోకంలో తిరుగుతూ ఉంది. హల్లెలూయా. అందుకే శరీర బలం కోసం ఇంటికాడ ఉండండి. ఆత్మ బలం కావాలనుకుంటే మందిరం రండి. దేవునికి మహిమలుగును గాక. నువ్వు ఆత్మ బలం పొందుకోవాలంటే మందిరం రా. మందిరంలో ఏముందంటే ఆత్మ బలం ఉంది. పరిశుద్ధాత్మదేవుడు కనుక ఆ పరిశుద్ధాత్మదేవుడు బలం నువ్వు పొందుకుంటే నిన్ను శోధించే శోధకుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. వాడు వెళ్ళిపోతే మనకు నెమ్మది ఉంటుంది. ఎవడు వెళ్ళిపోతే? సాతానుడు నీ ఇంట్లో నుంచి, నీ ఒంట్లో నుంచి, నీ మనసులో నుంచి వెళ్ళిపోయాడు అనుకో, నీకు ఏముంటుందంటే నెమ్మది ఉంటుంది. నీకేముంటుందంటే సమాధానం ఉంటుంది. నీకేముంటుందంటే సంతోషం ఉంటుంది. ఈరోజు నీ ఇంట్లో సాతాను ఉందా లేదా? లేదని వాళ్ళు స్తోత్రం చెప్పండి. చెప్పరు. ఎందుకని? మన ఇంట్లో ఉంది. దాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? మనము ఆత్మబలము పొందు కావాలి, పరిశుద్ధాత్మ బలం పొందు కావాలి. ఆ బలం మన పరమ తండ్రిని యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు అరణ్యములో అపవాస శోధించబడి ఆత్మ బలము పొందుకున్నాడు కనుక సాతాను చెంది, ఓ నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు ఆకలి అవుతుందిగా, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని తినంది. ఆత్మబలం గల ఆయన ఏమన్నాడు ఇప్పుడు చెప్పండి? ఆత్మబలం తిన్నాడు. ఓ రాళ్ళ రొట్టెలు అవ్వమన్నాడా? రాళ్ళ రొట్టెలు అవ్వమన్నాడా? అనలా. ఏమన్నాడు? మనుషుడు రొట్టె వల్ల బతకడు, మనుషుడు రొట్టె వల్ల బతకడు, తిండి వల్ల జీవించడు. నువ్వు ఎటువంటి తిండి తిన్నా జీవించవు. ఒక దినం ఆ తిండి నేను చంపేసిద్ది. అందుకే తిండిపోతులు, త్రాగుబోతులు దరిద్రులు అవుతారు. నిద్రబొత్తు సింపిరిగుడ్లకు సాదృశ్యమని భక్తుడైన సొలొమోను గారు రాశాడు. కనుక ఈనాడు చాలా మంది తాగుబోతులు, తిండిపోతులు, నిద్రబోతులు అయ్యి దరిద్రులు అయిపోయి సింపిరిగుడ్లకు సాదృశ్యమయ్యి జీవితాలు పాడు చేసుకుంటూ సాతాను నివాసం
ఇంట్లో చేస్తూ ఇంట్లో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా గలిబిలి చేస్తుంది అందరినీ. దాన్ని జయిస్తానికి దేవుని సన్నిధికి వస్తే ఆత్మబలం పొందుకుంటావు. ఆత్మబలం పొందుకున్న దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు ప్రతి దేవుని నోట నుంచి ప్రతి ఒక్క మాట వల్ల మనుషుడు జీవిస్తాడన్నాడు, కానీ చస్తాడని అనలేదు. హల్లెలూయ. నువ్వెంత ఆకలైనా సరే నువ్వు దేవుని వాక్యుని బలపరచును గాక. వాక్యుని బలపరచును సాతాను యొద్ద నుంచి విడుదలైపోవును గాక. ఆత్మబలం పొందుకున్న ఏలియా ఒక్క రొట్టె తిన్నాడు. ఎంత రొట్టె తిన్నాడు? అప్పం ఒక్క రొట్టె తిన్నాడు. ఆ ఒక్క రొట్టె తిని 40 రాత్రుళ్ళు 40 పగళ్ళు ఎడకెళ్ళాడంట. చెప్పండి, ఎడకెళ్ళాడు? ప్రయాణం అయ్యి షోమ్రోను పట్టణానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయ. షోమ్రోను పట్టణం 40 దినాలు 40 రాత్రుళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఏ బలం అది? ఆత్మబలము. హల్లెలూయ. ఆత్మబలం పొందుకోవాలి కడప దినాల్లో. ఆత్మబలం నీ దగ్గర లేకపోతే సాతాను నిన్ను మింగేస్తానికి సిద్ధంగా ఉంది. ఏదో ఒక విధంగా మింగేస్తుంది సాతాను. దాని నోట పడకుండా తప్పించుకోవాలని దేవుని సన్నిధిలో మీకు మొరబెడుతున్నాను. హల్లెలూయ. మిమ్మల్ని అందరూ రమ్మని ప్రయాసపడి పిలిచేది ఎందుకంటే, వాక్యం వినండి అమ్మా, ప్రార్థన చేసుకోండి అమ్మా, ఆత్మలు ఎదగమని చెప్పేది ఎందుకంటే, అది మింగటానికి ప్రతి ఒక్క ఈది, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క కిరీటి ఎక్కి చూస్తుంది. అది కిరీటి ఎక్కి చూస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయ. మనం డైరెక్ట్గా రాదంట. సాతాను వాకిట కూడా రాదు. ఎప్పుడు మరణం ఎట్టు నుంచి చెప్పండి? కిటికీల్లో కూడా వచ్చింది. ఎటుగా చెప్పండి? సాతాను ఎక్కడి నుంచి? కిటికీలు కూడా. అందుకే పూర్వకాలం కిటికీలు ఏం పెట్టేవాళ్ళు? గొడ్లు పెట్టేవాళ్ళు, శాట్లు అడ్డం పెట్టేవాళ్ళు. అలా ఎందుకు? సాతాను వచ్చిందండి. హల్లెలూయ. కనుక కిటికీలు ఎక్కడ ఉండాలంటే నువ్వు ఆత్మబలం పొందుకోవాలి. హల్లెలూయ. కనుక ఈరోజు మీరు చెప్పే అరణ్యంలోకి వస్తే నువ్వెన్ని బాధల్లో ఉన్నావో అన్ని బాధల నుంచి నీకు కలిగే ఆశీర్వాదాలు, దీవెనలు, కొన్ని మాటలు మీకు చెప్పాలని పరిశుద్ధాత్మని నిలబెట్టాడు. కనుక మీరందరూ చక్కగా దేవుని వాక్యం వినండి. ఇప్పుడు నేను చెప్పే అంశం ఏంటంటే అరణ్యము. ఇప్పుడు అరణ్యంలోకి మొట్టమొదటి ఎవరు వెళ్ళారు? యేసు వెళ్ళి ఏం చేశాడు? జయించాడు. ఆత్మబలం పొందుకున్నాడు కనుక సాతాను ఆయన విడిచిపెట్టి పోయింది. ఇప్పుడు మనము కూడా అరణ్యంలోకి వెళ్తేనే ఆత్మబలం పొందుకుంటాము. స్తోత్రం చెప్పండి. మనం అందరూ అరణ్యంలోకి వస్తేనే ఆత్మబలం పొందుకుంటాం కనుక ఆత్మబలం పొందుకున్న మనం చూడగానే సాతాను ఏదంట? పారిపోయిద్ది. హల్లెలూయ. ఏంటి ఇప్పుడు అరణ్యంలో మొట్టమొదటి పాయింట్ మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి పాయింట్ పరమగీతల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. ఒక్కరు చదవండి, చక్కగా ఒక్కరు చదవండి, ఎక్కువ ఎవరు చదవద్దు. పరమగీతల గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవతే? చాలు 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 చాలు. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వస్తున్న యవతే. ఇది యవతే. ఈ పరమగీత గ్రంథం చాలా అద్భుతమైన సందేశాలు ఉన్నాయి దానిలో. ఈ పరమగీత గ్రంథంలో ప్రియుడు ఉన్నాడు, ప్రియురాలు ఉంది. ప్రియుడు యేసు ప్రభు వారు, ప్రియురాలు సంఘము. స్తోత్రం చెప్పండి. ప్రియురాలు సంఘం, ప్రియుడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయ. నీ ప్రియుడు యేసురాజు కోరెను నీ అందం, అతి త్వరలో రానయ్యున్నాడు, ఏది నీ సౌందర్యం. హల్లెలూయ. నీ ప్రియుడు. ఇప్పుడు ప్రియుడి మీద ఆనుకుందంట. ఎవరు? యవత అనేది మాట అర్థం అంటే, యవత అంటే స్త్రీ. ఎవడంటే మాట్లాడరంటి. యవత అంటే స్త్రీ, ఎవడంటే పురుషుడు. ఇక్కడ ఏమనుంది? తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గం వచ్చుతున్నది యవతే. యవత అనగా స్త్రీ, స్త్రీ అనగా సంఘము. స్త్రీ అంటే చెప్పండి, స్త్రీ అంటే సంఘం. సంఘం ఇప్పుడు ఎవరి మీద ఆనుకుంది? ఎవరి మీద ఆనుకుంది? ఆయన మీద ఆనుకుంది. ఆయన అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పెండ్లి కుమారుడి మీద ఆనుకుంది. ఆ పెండ్లి కుమారుడు ఎక్కడున్నాడు? అరణ్యములో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. పెండ్లి కుమారుడు ఎక్కడున్నాడు? అది గుర్తుపెట్టుకోండి. అరణ్యములో ఉన్న ఆయన దగ్గరికి ఆయన మీద ఆనుకుని వచ్చిందంట అరణ్యానికి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. సంఘమా, ప్రియమైన సంఘమా, మనందరం కూడా ఎవరి మీద ఆనుకోవాలి? ఎవరి మీద ఆనుకోవాలి? ఎవరి మీద ఆనుకోవాలి? యేసయ్య మీద ఆనుకోవాలి. యేసయ్య ఎక్కడున్నాడు?
అరణ్యానికి నువ్వు రావాలి. అరణ్యం రావాలంటే ఆయన మీద ఆనుకోవాలి. ఆయన మీద ఆనుకుని అరణ్యానికి వచ్చావనుకో, అప్పుడు నీకు ఏముంటుందంటే విశ్రాంతి దొరుకుతుంది. హల్లెలూయా, విశ్రాంతి దొరుకుతుంది. ఆనుకుంటున్నావా? నీవు డబ్బు మీద ఆనుకుంటున్నావు, బంధువుల మీద ఆనుకుంటున్నావు, అందం మీద ఆనుకుంటున్నావు, నగల మీద ఆనుకుంటున్నావు. నీ మనస్సు ఎక్కడెక్కడ ఆనుకుంటుంది? నగల మీద ఆనుకుంటుంది, విలువైన వస్త్రం మీద ఆనుకుంటుంది, బంధువుల మీద ఆనుకుంటుంది, కోరవలసిన తిండి మీద ఆనుకుని తింటున్నావు. అనేకమైన వాటి మీద నువ్వు ఆనుకుంటున్నావు. కానీ నిజంగా నువ్వు దేవుని మీద ఆనుకుంటున్నావా? నువ్వు దేవుని మీద ఆనుకుంటే నువ్వు అరణ్యానికి వస్తావు. అరణ్యానికి వస్తే నీకు విశ్రాంతి కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది. ఈనాడు ప్రతి ఒక్కరు మనసు ఏడ ఆనుకుంటుందంటే ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది. చూడండి ఒక మాట, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం. ఎవరి మీద ఆనుకుంటే మనకు విశ్రాంతి వచ్చిందో చూద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవరి మనసు నీ మీద ఆనుకొను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. దేవునికి మహిమలుగును గాక. నీ మనసు ఎవరి మీద ఆనుకోవాలి? నీ మీద, అంటే దేవుని మీద ఆనుకోవాలి. నీ మనసు నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి గీతం అని పాడతారు కదలలోయ. కనుక ఎవరి మీద ఇక్కడ అంటున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనో వాణ్ణి నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను అంటున్నాడు. మరి నీ మనసు ఎవరి మీద ఆనుకుంటుంది చెప్పాలి. నువ్వు దేవుని మీద ఆనుకుంటే నీకు పూర్ణ శాంతి కాపాడబడతావు. కానీ నీ మనసు దేవుని మీద ఆనుకాదుగా. దేవుని మీద ఆనుకుంటే 10ంటికి వస్తావు, 10:30, 9:30కే వచ్చేస్తావు ముందు మందిరంలోకి. నీ మనసు దేవుని మీద ఆనుకాదు. ఇలా ఆదివారమే నేను అందరికన్నా ముందు వెళ్ళాలి, ఆయన సదులు కనపడని ఆశ ఉంది. నీకు ఆనుకోవాలని ఉందా? అదే నీకు సుట్టమత్తలు అనుకో, ఆ సుట్ట మీద నీ మనసు అంతా ఆనుకుని తెల్లరపాటికి వెళ్ళిపోతావు. 7 గంటల బండి కాడికి వెళ్ళి, వత్తనాడు వెళ్ళి బండి కాడికి వెళ్ళి ఎదురు చూడాలి, ఆయన పట్టుకోవాలి, కనుక్కోవాలని వెళ్ళిపోతా. నీ మనస్సు లోక సంబంధం వాటి మీద ఆనుకుంటుంది, కానీ దేవుని మీద నీ మనసు ఆనుకోవట్లేదు. నువ్వు దేవుని మీద ఆనుకుంటే నీకు పూర్ణశాంతి దేవుడిచ్చునుగాక. అందుకే తన ప్రియుని మీద ఆనుకొని చెప్పాలి, తన ప్రియ మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చిన యవతంటే సావిత్రికి సంఘం కష్టాలు, నిందలు, బాధలు, అవమానాలని భరించి ఆనుకుని వచ్చింది కనుక, సార్వత్రిక సంఘం కనుక ఆయన మీద ఆనుకుంది కనుక ఆయన విడిచిపెట్టలేదు. నువ్వు దేన్ని ఆనుకున్నా వదిలిపెడతారు. హల్లెలూయా. నువ్వు దేన్ని ఆనుకున్నా విడిచిపెడతారు. ధనవంతులను ఆనుకున్నా ఒకరోజు వదిలిపెట్టేస్తారు, రాజకీయ నాయకులను ఆనుకున్నా వదిలిపెట్టేస్తారు, నీ బంధుమిత్రులను ఆనుకుని వదిలిపెట్టేస్తారు, నీ రక్షణను ఆనుకున్నా వదిలిపెట్టేస్తారు. నువ్వు దేని మీద నీకు మనసుని ఆనుకుంటావో అదంతా కూడా నిన్ను వదిలిపెట్టి నిన్ను ఒక్కదాని చేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఎవరు నీ దగ్గర ఉండరు. కానీ నువ్వు దేవుని మీద ఆనుకుంటే నిన్ను అంతవరకు కూడా నిన్ను ఆనుకుని అంటుకట్టుకుని ఉండేది ఆ దేవాదేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. నీ మనసు ఆనుకుంటుందా? నీ మనసు ఆయన మీద ఆనుకుంటే చాలు. నీ మనసు లేచిన కాడ నుంచి అటు మీద ఇటు మీద ఆనుకునిద్ది. అందుకే భక్తుడు రాశాడు ఒక మాట, మనసా నన్ను వేధించకు, పాపములో నన్ను పడనీయకు. మనసా నన్ను వేధించకు, పాపములో నన్ను పడనీయకు. మనసా అందని దానిని ఆశించకు, మరి చందని వాటిని యోచించకు. ఆశించకు, మరి చందని వాటిని యోచించకు. మాయలోకాన్ని మురిపించకు, యేసుని మాటలు మరిపించకు. మాయలోకాన్ని మురిపించకు,
యేసుని మాటలు మరిపించకు మనసా, నన్ను వేధించకు, పాపములో నన్ను పడనీయకు మనసా. హల్లెలూయా. మనసు అనేదంట, మనసు చెప్పుకుంటున్నాడు భక్తుడు, మనసా నన్ను వేధించొద్దే, నన్ను పాపంలో పడిని మాకే, అందని వాటి వైపు నాకు ఆశలు సోపొద్దే, ఈ మాయలోకాన్ని చూసి నన్ను మురిపించొద్దు, నువ్వు యేసయ్య మాటలు నన్ను మరిపిస్తున్నావంటే మర్చిపోదేడు చేస్తున్నావు, మాయలోకాన్ని నాకు మురిపింపు చేస్తున్నావే మనసా, మనసా అని తన మనసుతో చెప్పుకుంటాడంట భక్తుడు. హల్లెలూయా. మనసుతో ఎప్పుడైనా చెప్పుకున్నాను నీవు? దావీదు చెప్పుకున్నాడు, నా ప్రాణమా, ఓ నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించము, కీర్తించమని తన ప్రాణం చెప్పినట్టుగా నీ మనసు ఎప్పుడైనా చెప్పుకున్నావా? నన్ను ఏదించమాకే మనస, ఆ సినిమాల మీద మనసు పోనీ మాకే, ఆ సీరియల్ మీద నా మనసు పోనీ మాకే, ఓ మనసా ఆటి మీద గీటి మీద నా మనసు పోనీ మాకే మనసా, నా మనసు నీ మీద ఆనుకున్నట్టుగా యేసయ్య మీద అనుకున్నట్టు చెయ్య మనసా అని అనుకోవాలి. అందుకే భక్తుడు అంటాడు, పట్టణమంతా పట్టుకునే కంటే తన మనసును అదుపులో పెట్టుకునేవాడు శ్రేష్ఠుడు అంటాడు. అంటే మంచివాడు. మనసును అదుపు పెట్టుకోకుండా, మనసు అదుపులు లేదు పట్టణం పట్టుకోవాలనుకుంటా ప్రయోజనం ఏముంది? మనసును అదుపులో పెట్టుకో చాలు. నీ మనసును అదుపులో పెట్టుకుంటే అక్కడే దేవుడు నీతో ఉంటాడు. ఆయన నీకు పూర్ణ శాంతినిచ్చి నిన్ను కాపాడునుగాక. హల్లెలూయా. అడుగుచ్చు ఇడుగుచ్చాం బయటికి మాకు అడుగుచ్చు అడుగుచ్చు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యములు ఏముంది ఇప్పుడు? అరణ్యములు ఎవరున్నారు చెప్పాలి? అరణ్యములు ఎవరున్నారు? నీకు ఎక్కడ బాధలు ఉన్నాయో, నీ ఎక్కడ శోధనలు ఉన్నాయో అక్కడే యేసయ్య ఉన్నాడు. ఎక్కడ సాతాను ఉన్నాడో అక్కడే యేసయ్య ఉన్నాడు. తెలుసా మీకు? అర్థమవుతుందా? ఎక్కడ శోధన ఉందో అక్కడ యేసయ్య ఉంటాడు, ఎక్కడ సాతాను ఉంటాడో అక్కడ యేసయ్య ఉంటాడు. ఎందుకు ఉంటాడు తెలుసా? ఆ సాతాను పాడు చేసేవాడు, యేసయ్య బాగు చేసేవాడు. హల్లెలూయా. అందుకే ఆయన అరణ్యంలోకి వెళ్ళాడు, ఆత్మబలం పొందుకున్నాడు. ఆయన విడిచిపెట్టింది ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చిందంటే సంఘం మీదకి వచ్చింది, విశ్వాసం మీదకి వచ్చింది. సాతాను మింగళం చూస్తుంది. ఇప్పుడు మనం ఎవరి మీద ఆనుకోవాలి? యేసయ్య మీద ఆనుకో. ఈ ఉదయకాలం వాక్యం నా ప్రియమైన దేవుని బిడ్డ, మొదట యేసయ్య మీద ఆనుకో. కొంతమంది లేవంగానే బిడ్డల ముఖం చూస్తారు అంటే వాళ్ళు బిడ్డల మీద ఉంది మనసు. కొంతమంది బంగారం చూసుకుంటారు పొద్దున్న లేవంగానే, కొంతమంది బంగారం చూసుకుంటారు, కొంతమంది డబ్బు చూసుకుంటారు, కొంతమంది ఇష్టమైన భర్త మీదో బిడ్డల మీదో భార్యను చూసుకుంటారు, మనసాల మీద ఉడిద గనక. అలా వద్దు. నీవు పొద్దున్న లేవంగానే యేసయ్య వైపు చూడు, యేసయ్య వైపు చూడు. ఆయన చూసిన తర్వాతే ఎవరో పైన చూడు. హల్లెలూయా. ఆయన చూడటం నేర్చుకో. అందుకే నిన్ను చూడు కనులియమని భక్తులు ప్రార్థించాడు. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, అరణ్యములో మనకేముందంటే చెప్పండి, ఆనుకుంటే యేసయ్య మీద ఆనుకుంటే నీకు పూర్ణ శాంతినిచ్చి నిన్ను కాపాడుగాక. నీ కుటుంబంలో శాంతి లేదు, నీ కుటుంబంలో సమాధానం లేదు, నీ కుటుంబంలో నెమ్మది లేదు. నీకు అవసరం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, కానీ నీకు నెమ్మది లేదు. లేని కుటుంబాలు ఎన్నో ఉన్నవి. పూర్ణ శాంతి కాపాడాలంటే నీకు తినటానికి ఆహారం లేకపోని ఏ పూటకు ఆ పూట గంజులు తగిన మనశ్శాంతిగా ఉండాలంటే నువ్వు ఆయన మీద ఆనుకుంటే నీకు మనశ్శాంతి ఉంటుంది. కానీ ఆయన మీద ఆనుకోకుండా నువ్వు కోట్ల రూపాయలు సంపాదించి ఓ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఓ 100 మంది 1000 మంది నీకు బంధువులున్నా నీకు మనసులో శాంతి సమాధానం ఉండదు. హల్లెలూయా. నీ సమాధానం కావాలంటే ఆయన మీద ఆనుకోవాలి. ఆనుకుంటావా ఈ ఉదయకాలము? ఆనుకుని అరణ్యానికి వస్తావా? అరణ్యంలో ఎవరున్నారంటే యేసయ్య ఉన్నాడు. ఆయన మీద ఆనుకున్న అరణ్యంలోకి వస్తే ఆయన ఆనుకున్నావు కనుక నీకు పూర్ణ శాంతి నెమ్మది ఆయన కలిగించునుగాక. ఉజ్జయంగా చెప్పండి, ఉజ్జయంగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఔశ్వర్యం కొద్దువేమీ లేదు, కుటుంబంలో కొరతేమీ లేదు. ఔశ్వర్యం కొద్దువేమీ లేదు, కుటుంబంలో కొరతేమీ లేదు. అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో
నెమ్మది లేదు, సమాధానం కరువైనది. యేసయ్యా సమాధానం కరువైనది. ఆధారం నీవే అయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కష్టాలు తీరినా కారణము నీవేనయ్యా. యేసయ్యా కారణము నీవేనయ్యా. హల్లెలూయా. నీకెన్నున్నా నెమ్మది ఉండదు. ఆయన మీద ఆనుకున్నావు అనుకో, నీకు శాంతిని సమాధానం దేవుడిచ్చును గాక. నువ్వు అరణ్యములో ఉండు, గాఢాంధకరపు లోయలో ఉండు, నువ్వు నట్టేట్లో ఉండు, సముద్రంలో ఉండు, ఆయన నీకు శాంతినిచ్చును గాక. ఆనుకుంటావా? ఈ ఉదయకాలము నువ్వు దేవుని మీద ఆనుకుంటే నీకు పూర్ణ శాంతి ఇస్తాడు. నాకు అది లేదు, ఇది లేదు, నా భర్త నా మాట వింటలేదు, నా బిడ్డలు నా మాట వింటలేదని వాళ్ళ మీద ఏళ్ళ మీద పడి బాధపడి ఏడ్చే కంటే నీ మనసు ఆయన మీద ఆనుకుంటే ఆయన నీకు పూర్ణ శాంతి గలవాడుగా నిన్ను కాపాడునుగాక. అట్టి కృపా దీవెన మొట్టమొదటి అరణ్యంలో నీకు వచ్చునుగాక. మొదటి పాయింట్ ఇది. ఒక 3 వారాలు పట్టింది సబ్జెక్టు మీకు చెప్పడానికి. కనుక మీరు చక్కగా వినండి దేవుని వాక్యాన్ని. హల్లెలూయా. ఎన్ని వారాలు పట్టింది అన్నాను? 3 వారాలు. అరణ్యం నేర్చుకుంటే ఆత్మీయతలు నువ్వు బలం పొందుకుందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ అరణ్యం మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 21 అధ్యాయం. టైం అవ్వచ్చింది. ఆదికాండం 21 అధ్యాయం 20 వచనం చదవండి. ఇక్కడ ఏరయ్య పెద్దవాళ్ళు, వాద్యాలు అంచేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు అందరూ ఎడకపోయారయ్యా? ఎడకపోయారు? బస్సులు అయిపోతారు అటు పోతే. చూడండి, ఇక్కడ గమనించండి. ఆదికాండం 21 అధ్యాయం 20 వచనం. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపరముండి విలుకాడాయను. చాలమ్మ. ఎవరితను? ఇస్మాయేల్. ఎక్కడ విలుకాడయ్యాడు? అరణ్యములో విలుకాడాయను. అరణ్యములు ఏముంటాయి? సింహాలు, పులులు, చిరుతపుల్లు, తోడేళ్ళు, నాగుబాములు, అన్ని రకాలైన జంతువులు, మంచి చెడ్డయి, లోయలు, గుట్టలు, మెట్టలు, ముళ్ళు. అరణ్యములో అన్ని రకాలు ఉంటాయి. అగ్ని ఉంటుంది అరణ్యములో. అటువంటి అరణ్యములో ఎవరిని పంపించేశాడు? ఇస్మాయిల్ని. ఇస్మాయిల్ తల్లి అయిన ఆగర్ని ఎవరు పంపించారు? ఎవరు? అబ్రహాం పంపించాడు. ఏమిచ్చి పంపించాడు అబ్రహాము? ఒక్క నీళ్ళు తెచ్చి, అన్నం మూట కూడా కట్టలా. అన్నం మూట కూడా కట్టి పంపల. ఇదిగో ఈ పూటకి మధ్యాహ్నానికో మాటకి అన్నం తినండి కూడా అన్నం బట్టి పంపలేదంట. మంచిలు తిత్తి అంటే ఒక బాటిల్ ఇచ్చి పంపాడు, నీళ్ళ బాటిల్ ఇచ్చి పంపాడు. పండి, ఇక్కడ వద్దుగానే మా ఇంటికాడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి పండి అని పంపించేశాడు. అంతే. మీరు ఏడబోతారో మీ ఇష్టం అని. వాళ్ళ దారికి ఏడుంది? అరణ్యమే. అరణ్యంలోకి వెళ్ళారు. నీళ్ళ తిత్తి అయిపోయింది. అరణ్యంలో పిల్లోడు ఏడుపు చూడలేక, ఆ పిల్లోడు సావు బతుకులో ఉండగా చావు చూడలేక ఆ పొదలో పడేసి ఆ చేత్తో ఒక రాయి స్థితి అంత దూరం వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తుందంట అగరమ్మ. అగరం ఏడుస్తుంటే పిల్లాడు ఇక్కడ మొరబెడుతున్నాడు. హల్లెలూయా. మొరంటే అయిపోయిందంటే మొర అంటే ఏడ్చికినే ఏమైపోయింది? ఏడ్చితే ఏమత్తి చెప్పండి? పిల్లలు ఏడ్చితే ఏమత్తి? ఎక్కుళ్ళు వస్తాయి. ఏడ్చిన తర్వాత ఎక్కుళ్ళు వస్తాయి. చచ్చిపోవటమే. ఆ ఎక్కుళ్ళతో గొంతు ఎండిపోయి చచ్చిపోవటం. ఏడ్చారు కదా, ఇక గొంతు ఎండిపోయి ఎక్కుళ్ళు వచ్చి చచ్చిపోతారు. ఎక్కుళ్ళు వచ్చేది మంచిలు లేక, నీళ్ళు లేక ఏడుస్తున్నాడు. ఎక్కుళ్ళు వచ్చేసని ఆ ఎక్కుళ్ళని మర చూసేట దేవుడు. చూసి ఏమన్నా చదవండి ఆ మాట. నీకేమొచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాడు స్వరం విన్నాడు, వాడు మొర విన్నాడు, వాడు ఎక్కుళ్ళు విన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, అతన్ని గొప్ప జనముగా ఆమెతనెను. దేవుడు చూసి వెళ్ళి
నీళ్ళతో నింపుకొని త్రాగనిచ్చాను. ఏమైనాడు ఇప్పుడు? చిన్నవాడి తోడై ఉన్నాడు కనుక అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యం, ఏ అరణ్యంలో పడ్డాడో, ఏ అరణ్యంలో ప్రాణం పోవాలని స్థితిలో ఉన్నాడో అదే అరణ్యంలో కాపురముండి గొప్ప విలుకాడాయను. సింహాలను చంపటానికి, పులులను చంపటానికి, నాగుబాలను చంపటానికి, సమస్తను చంపటానికి విలుకాడుగా మార్చబడ్డాడు. ఎవరు? ఇస్మాయేలు. స్తోత్రం చెప్పండి. ఎందుకు విలుకాడాడంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఆ అరణ్యం, ఏ చిన్నప్పుడు ఏ అరణ్యంలో తల్లి పారేసిందో అదే అరణ్యంలో దేవుడు అతను తోడుగా ఉన్నాడు కనుక అక్కడ గొప్పవాడయ్యాడు. విలుకాడాడంట. ఆయనకి ఎంతమంది కొడుకులు తెలుసా? ఇస్మాయిల్కి 12 మంది కొడుకులు. 12 మంది అంట రాజులయ్యారంట. దేవునికి మహిమ కలుగును గాక. దరిద్రులు అవ్వలేదండి, రాజులయ్యారంట. ఎక్కడా? అరణ్యములో 12 దేశాల రాజులయ్యారంట. ఎంత అద్భుతమైన సందేశం అండి, ఎంత అద్భుతమైన మాట. అరణ్యంలో రావాలి మనము, అరణ్య అనుభవం పొందాలి. రోగాలు వచ్చినా, రొప్పులు వచ్చినా, అప్పులు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎన్ని వచ్చినా అరణ్యములో నువ్వు మొరపెడితే అరణ్యంలో పెట్టిన మరాలకించి నిన్ను గొప్ప రాణిగా, రాజుగా దేవుడు చేయను గాక. కొంతమంది పిరికోళ్ళు అంటారు, సస్తే పోయింది, ఈ బాధలు పడలేను, దాంతో సూటిపోటు మాటలు పడలేను, దీంతో సూటిపోటు మాటలు పడలేను, ఆడట్ట అంటున్నాడు, ఈడెట్ట అంటున్నాడు, ఇంట్లో పిల్లసికెత్తున్నారు, మొగుడు తాగుపోతాడు, అయిపోయాడు, చేపిసారు అయిపోయాడు, నా బ్రతికెందుకు, సావటమే మంచిది, దేవుడు నమ్ముకొని నాకేం ఉపయోగం, దేవుడు నాకేం మేలు చేశాడు, దేవుడు అంటున్నాను, దేవుడు నాకేం మేలు చేశాడు, సత్యం మంచిదని శాపనలు కోరుకుంటున్నారు. కానీ ఈ అరణ్యంలో ఇంత అద్భుతమైన కార్యం ఉందని ప్రజలు గమనించలేకపోతున్నారు. విశ్వాసులారా, గమనించలేకపోతున్నారు. అరణ్యంలో నువ్వు పడ్డా బాధలకు దేవుడు నిన్ను రాజుగా, రాణిగా నీ బిడ్డలను చేయునుగాక. రాజులు నీ బిడ్డలు అవుతారు, రాణులు నీ బిడ్డలు అవుతారు. దేవుడు చేస్తాడు. ఎందుకు తెలుసా? నువ్వు అరణ్యంలో మొరబెట్టావు గనక ఆ మొర దేవుడు విన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక నువ్వు భయపడని పని లేదో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎటు చెప్పండి అర్థమైన వాళ్ళు, నా బిడ్డలు రాజులు అవ్వాలి, నా బిడ్డలు రాణులు అవ్వాలన్న వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆహా, లేదు, గట్టిగా లేదు స్వరం. అంటే అనుమానం, ఇంకా అనుమానం ఉంది కదా, ఉందా అనుమానం? అనుమానం సాతాను మీ ఇద్దరు నుంచి పారిపోవును గాక. అది అనుమానం పెడుతుంది, నీ సంకల్ పైకి ఎత్తనేది. చెప్పాగా సంకల్లో ఏముందంట? సైతాన్ ఉంది కనుక సంకల పైకి ఎత్తనేది. సంకల పైకి ఎత్తే ఉంటే సాతాను వెళ్ళిపోయింది, అది కనపడిద్దని దేవుడు దేవుడు దాన్ని కాల్చేతనని నీ సంకల పైకి ఎత్తమాకని చెప్పేసి ఇట్టా పెట్టి మనది. ఇట్టా పెడతా, లేకపోతే ఎట్ట అంటావు, ఇట్టంటావు కానీ ఇట్టెత్తవు. ఎందుకు? ఇప్పుడు నువ్వు ఎత్తావనుకో సాతాను కనపడింది. ఎవరికి? పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ అవుతాడు, దాన్ని కాల్చేస్తాడు, అందుకని పారిపోయింది. అందుకని నువ్వు ఎత్తమాకే, సంకలో ఎత్తమాక. అత్త అంట కుడుము నుండి ఇంట్లో పెట్టి బయటికి వెళ్తాంట. కుడుము మీద ఆశ ఉండి అత్త కోళ్ళు 2 కుడులు తీసుకుందంట. ఏం తీసుకుంది? 2 కుడులు తీసుకుని ఇతనికి అమ్మాయి అంటూ వచ్చేసింది లోనికి. ఇప్పుడు తినంటే కుదరదు, పారాలంటే కుదరదు. వేసింది 2 కుడులు 2 సంకల్లో పెట్టుకుని ఇటు పెట్టుకుందంట. 2 సంకల్లో పెట్టుకుని ఇట్ట మాలుగు నుంచుందంట. ఆమె వచ్చి ఆమె అనుమానం ఏంటి? కుడుములు ఉన్నాయా, మా కోళ్ళ తినలేదని వెళ్ళి లెక్కేసుకుందాం. లెక్కేసి 2 దగ్గర అంట. కోళ్ళ 2 కుడులే అందంట. ఏమో నాకేం తెలుసు అందంట. నాకేం తెలుసు అని తిరుగుతుందంట. నాకేం తెలియదు అంటుందంట. కానీ ఈ చేతులు పైకి ఎత్తట్లేదంట. చూసిందంట, ఎన్ని పనులు చేస్తున్నా చేతులు ఇట్టా పెట్టి చేస్తుందంట పని, ఇట్టా చేస్తుందంట పని. ఇప్పుడు అందంట, చేతులు ఎత్తి ఆడవే చంద్రగిరి కోళ్ళ అని అందంట. చేతులు ఎత్తి ఆడు, ఆడి ఆట ఏంటో, నా ఏమంటే నాట్యం ఆడుతున్నావు కదా, డ్యాన్సులు ఆడుతున్నావు కదా, ఆడమంటే అందంట. నా ఇష్టం నాది, నేను ఆడను అందంట. చేతులు ఎత్తనందంట. ఎందుకు? చేతులు లేవండి కుడును ఇప్పుడు చేతులు ఎత్తే ఏమవుతాయి? కుడును బయటపడతాయి, దొంగ బయటపడిద్ది, దాని భయం. హల్లోయ. అట్లా సాతాను మిమ్మల్ని ఏం చేస్తావా? చేతులు ఎత్తే మీరు ఆశ్రయించబడతారని మీ చేతులు ఎత్తనిది. అది చేతులు ఎత్తి దేవుని స్తుతించాలి. అందుకే 2 రెక్కలతో మొహం గప్పుని, 2 రెక్కలతో కాళ్ళు గప్పుని, 2 రెక్కలతో ఎగురుచూ గాన ప్రతిగానాలు చేస్తూ యెహోవా పరిశుద్ధుడు 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 అంటుందంట. ఏయి దేవదూతలు హల్లెలూయ అంటున్నాయి అంట. నీ చేతులు ఎత్తావా? ఈ చేతులు ఎప్పుడైతే చూసావా? నీ ఇంటికి కోడొచ్చో, నీ ఇంటికి కుక్కొచ్చో, ఏదైనా పిల్లోడు ఒక దెబ్బ కొడితేనో అప్పుడు చాపుతావు ఈ చేతులు.
ఎట చాపుతావో తెలియదు. చాపుతావు చావు, అప్పుడు చాపుతావు చాపు ఎట్టా పెట్టుకుంటావా చేతులు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఉదయ కాల సమయంలో దేవుని మహింపరచు. అరణ్యంలో గొప్ప విలుకాడు ఆయను. ఇస్మాయిల్ విలుకాడు ఆయనకు కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. తోడుకుంటానికి కారణం ఏంటంటే ఎక్కుళ్ళు వచ్చేదాకా మొరబెట్టాడు, చచ్చిపోయేదాకా మొరబెట్టాడు. ఆ మొర ఆలకించాడు. ఎందుకంటే తండ్రి చేసిన ప్రార్థన, అబ్రాహం చేసిన ప్రార్థన ఉన్నది. అయ్యా వాడిని కూడా దీవించయ్యని ఆశీర్వదించమన్నాడు. అందుకే అరణ్యంలో పెరిగి విలుకాడయ్యి రాజులుగా అన్నాడంట. 10 మంది బిడ్డలకు 12 మంది బిడ్డలు కూడా రాజులుగా అయ్యారంట. అంటే దేశాన్ని వెళ్ళే రాజులుగా దేవుడు చేశాడు. నీ బిడ్డలు కూడా దేశాలు వెళ్ళేవారుగా, ఒక అధికారులుగా, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండటానికి దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదించును గాక, నీ బిడ్డలను కాపాడును గాక. ఈ అరణ్య అనుభవం మనం కలిగి ఉండాలని ప్రభువారు మనకు నేర్పుతానికి ఆయనే ముందు అరణ్యంలోకి ఆత్మశాత శోధించబడటానికి 40 దినాలు అరణ్యంలోకి వెళ్ళాను. ఇప్పుడు చెప్పండి, అరణ్యంలో ఏముంది? మొట్టమొదట అరణ్యంలోకి వెళ్తే నీకేముంది చెప్పండి? ఏముంది అరణ్యంలో? వెనకాల చెప్పండి. నిద్రపోతున్నారా? మౌనంగా ఉండారు? ఏముంది అరణ్యంలో? ఏముందమ్మా? మాట్లాడరేంటి అమ్మాయి? ఏం మాట్లాడరా మీరు? ఎందుకు శాంతి లేదు కదా? శాంతి ఉందా మీకు? అరణ్యంలో ఏం దొరికిద్ది? ఆయన మీద ఆనుకుంటే ఏం దొరికిద్ది? మరి లేదా? మరి ఏం మాట్లాడరు? ఎందుకని ఎందుకని మాట్లాడతలా మీరు? మీరు ఎందుకు మాట్లాడతలా? పూర్ణ శాంతి ఇస్తాడు. అరణ్యంలోకి వస్తే నీకు కావాలన్నావు. ఇందాక చేతులు ఎత్తారుగా, మాకు అరణ్యం అనుభవం కావాలన్నారు కదా. అరణ్యంలోకి వస్తే ఏమొచ్చింది మనకి? ఆయన మీద ఆనుకున్నప్పుడు అరణ్యంలో ఉన్న దేవుని దగ్గర నీకేమొచ్చిందంటే శాంతి వస్తుంది. రెండవది, అరణ్యంలోకి వస్తే ఏమొస్తుంది నీకు చెప్పండి? అరణ్యంలోకి వస్తే ఏమగలుగుతుంది నీకు? ఎర్రతల్లి ఏమొచ్చింది అరణ్యంలోకి వస్తే? నీ బిడ్డలు రాజులు రాణులు అవుదురుగాక. ఆ మాట చెప్పలేకపోతున్నారే, ఆ మాట చెప్పలేకపోతున్నారు. విలుగాళ్ళు అవుతారు, విలుకాళ్ళు అవుతారు. అంటే ప్రార్థనలో విలుకాడుగా, ప్రార్థనలో విలుకాడుగా, ఇలుకాండ్రాలుగా ఉండాలి. ప్రార్థన అంత ఆయుధం ఇంకేది లేదండి. ప్రార్థన ఆయుధం చాలా గొప్పది. ప్రార్థన ఆయుధం చాలా గొప్పది కనుక ప్రార్థన అనే బాణం వేశాడు. ఇలుకాడు అవడానికి కారణం ఏంటంటే అక్కడ ఆయన మనుషులను జంతువులు చంపాడేమో. మనమేం మనుషులను జంతువులు చంపడం కాదు. మనలో విలుకాడుతనం ఏంటంటే వాక్యంలో విలుకాళ్ళుగా ఉండాలి, ప్రార్థనలో విలుకాళ్ళుగా ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ అనుభవం మనం పొందుకుంటాం కనుక విలుకాళ్ళు అవుతాం కనుక మనని మన బిడ్డలను దేవుడు రాజులు రాళ్ళుగా చేయునుగాక. అట్టి కృపాదేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయాలని మనందరం కూడా ఏం చేయాలి చెప్పండి? అరణ్య అనుభవంలోకి రావాలి. అరణ్య అనుభవంలోకి వస్తావా? 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 ఏం మాట్లాడతలేదురా. వస్తామయ్యాని గట్టిగా అనరారా? వచ్చి ఏం చేయాలి? అరణ్యంలోకి వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఆనుకోవాలి. ఆనుకుంటే నీకు ఎందుకు ఇన్నిసార్లు చెబుతున్నా అంటే మీకు మనసులోకి, హృదయంలోకి వెళ్ళాలి. మీకు ఇసుగు పుట్టాలి. మీకు ఇసుగు పుడితే ఎందుకు చెబుతాడంటే పాఠము మీరు నేర్చుకుని బలపడతారని. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటా పోలేక కాదు, చెప్పుకుంటా పోలేక కాదు. మీకు ఇసుగు రావాలి. మీ హృదయంలో ఒక్క మాటన్నా గుచ్చుకోవాలి. అప్పుడు కానీ మీకు ఆశీర్వాదం రాదు. హల్లెలూయా. అందుకే అరణ్యం అనుభవంలో యేసయ్య ఉన్నాడు కనుక, యేసయ్య దగ్గరికి మనం వచ్చాం కనుక ఆయన మీద ఆనుకుంటే నిన్ను పూర్ణ శాంతి కలుగా కాపాడుతాడు. అరణ్య అనుభవంలోకి వస్తే నిన్ను విలుకాడురాడుగా చేస్తాడు. అంటే నీళ్ళకేమొస్తుంది? ప్రార్థన అనుభవం వస్తుంది, వాక్యం అనుభవిస్తుంది, పరిశుద్ధాత్మ అనుభవిస్తుంది, దర్శనం అనుభవిస్తుంది, మంచి చెడు అనుభవం వస్తుంది. నువ్వు జయిస్తావు కనుక నేను రాణిగా రాజుగా దేవుడు చేస్తాడు కనుక అరణ్య అనుభవంలో ఏమి లేని స్థితిలో ఉన్న ఆ నీళ్ళ తిత్తి వెళ్ళిన ఇస్మాయిల్ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. 12 దేశాలకు వాళ్ళు రాజులు, వాళ్ళే రాజులు. హల్లెలూయా. ముస్లిమ్స్ అంతా రాజులే. మన దగ్గర ఏమీ లేదు, వాళ్ళ దగ్గరే ఉంది ఆస్తి, బంగారం, ఎండి, వెలగల్ల ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వాళ్ళే కోటీశ్వరులు, వాళ్ళే గొప్పవాళ్ళు చేశాడు దేవుడు. ఏం తెలుసా? అబ్రాహాం చేసిన చిన్న ప్రార్థన వల్ల. హల్లెలూయా. పసివాడి మొరను ఆలకించావు, జీవజలమునిచ్చి బ్రతికించావు. పసివాని మొరను ఆలకించావు,
జీవజలమునిచ్చి బ్రతికించావు. నీ సంతతిని దీవిస్తానని వాగ్దానమిచ్చిన దేవుడవు, గొప్ప దేవుడవు. వాగ్దానమిచ్చిన దేవుడవు, గొప్ప దేవుడవు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు. నీ పేరేమిటో వెరుగనయ్యా, నీ పేరేమిటో వెరుగనయ్యా. నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచా. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు. నన్ను చూశాడు, మిమ్మల్ని అందరిని చూసే దేవుడు ఆయన. ఆ పసివాళ్ళలాగా మనం కూడా ప్రార్థనని మొరబెడితే దేవుడు మన విలుకాండ్లుగా చేస్తాడు. మన బిడ్డలను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. రాజులుగా రాణులుగా అంటే గొప్పవారిగా చేస్తాడు. పేదవారిగా అయినా చేయడు, ధనవంతులుగా చేస్తాడు. అందుకే మనలో ఏ విలుకాడంటే అన్ని విద్యలు ఇల్లుకాడంటే అన్నిటిని జయించినవాడు. అలాగే మనం కూడా ఏటిలో జయమంటే ప్రార్థనలో, వాక్యం చదవటంలో, వాక్యం చెప్పటంలో, వాక్యం చదవటంలో, ప్రార్థన చేయటంలో, ఆత్మ పొందుకాటంలో, అన్నిట్లో మనం విలుకాళ్ళుగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. అట్టి ఆశీర్వాదం దేవుడు నీకు, నాకు, ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, లైవ్లో ఉంటున్న బిడ్డలందరికీ, సంఘంలో ఉన్న బిడ్డలందరికీ, సమాజంలో గ్రామంలో ఉన్న బిడ్డలందరికీ కూడా దేవుడు మనందరిని కూడా పూర్ణ శాంతి కలగజేసి గొప్ప రాజులుగా రాణులుగా పరలోక తండ్రి మనని భూలోకమందు పరలోకమందు కూడా చేయునుగాక. అట్టి కృపా దీవెన పరిశుద్ధాత్మడు ఇవ్వటానికి ఆయన మనకు చెబుతున్నాడు కనుక ఆయన చెప్పిన మాటలు విని నీవు నేను అందరం ఆనుకుందాం. ఆయన గురించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ అరణ్య అనుభవంలో 2 దీవులు పొందుకున్నాం. మరి ఇంకా 4 దీవులు, ఇంకా 6 దీవులు, ఇంకా 5 దీవులు ఉన్నాయి. ఆ దీవులు కూడా మనం ముందు కాలంలో పొందుకుందామని ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థనలు అందరూ మోకరించండి. 12:44 అయింది. అందరూ ప్రార్థనలు ఏకీవించండి, మోకరించండి. ప్రార్థన నోరు తెరిచి ప్రార్థన. ప్రభువా, అందరు నోరు తెరిచి ప్రార్థన. యేసు ప్రభు వారు యోర్దాను నది నుంచి ఆయన ఆత్మచేత అరణ్యమునకు అపవాచ శోధించబడిన అరణ్యములో ఆయన ఆత్మబలం పొందుకున్నాడు. ఆత్మబలం పొందకంగానే సాతాను ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నీవు నేను కూడా నాయన మాకు కూడా అటువంటి ఆత్మబలం మాకు దయచేయి ప్రభువా, మాకు కూడా ఆత్మబలం దయచేయి ప్రభువా. మమ్మల్ని సాతాను విడిచిపెట్టి పోవాలయ్యా. సాతాను మమ్మల్ని గలిబిలి చేస్తుందయ్యా, మమ్మల్ని గలిబిలి చేస్తుందయ్యా. మా కుటుంబాలేమి, మా బిడ్డలనేమి, మమ్మల్నేమి, మా గ్రామాన్నేమి, మా దేశాన్నేమి అది గలిబిలి చేస్తుంది ప్రభువా. నోరు తెరిచి ప్రార్థన. అందరూ కూడా ప్రార్థన చేయండి. అరణ్యములో రోగాలున్నవి, అరణ్యములో నిందలున్నవి, అవమానాలున్నవి, భయంకరమైన సమస్యలున్నవి, అప్పులున్నవి, అనేకమైన ఇక్కట్లు, ఇబ్బందులు ఉన్నవి. దానిని జయించాలంటే మన ప్రియుడి మీద మనం ఆనుకోవాలి. తన ప్రియుడి మీద ఆనుకుని అరణ్య మార్గం వస్తున్నది యవతే. ఆ యవతలో నువ్వు ఉంటావా? అయ్యా నేను ఉంటానయ్యా, నీ మీద ఆనుకుని అరణ్యంలోకి వస్తానయ్యా. అరణ్యంలో నువ్వు ఉన్నావయ్యా, నీ మీద ఆనుకుంటానయ్యా. నాకు పూర్ణ శాంతిని అయ్యా. నాకు శాంతి లేదయ్యా, నాకు నెమ్మది లేదయ్యా, నాకు విశ్రాంతి లేదయ్యా, నాకు శ్రమే సంభవించిందయ్యా. ఈ శ్రమ నుండి ఈ శాంతి లేక, విశ్రాంతి లేక బాధపడుతున్నానయ్యా. అయ్యా నాకు నీ మీద ఆనుకుంటానయ్యా. నన్ను పూర్ణ శాంతి కలగారుగా నన్ను కాపాడయ్యా. నా బిడ్డలను కాపాడే, నా కుటుంబాన్ని కాపాడే, నా గ్రామాన్ని కాపాడే, మా సంఘాన్ని కాపాడే, మా దేశాన్ని కాపాడు, నన్ను కాపాడయ్యా అని ప్రార్థన చేయమ్మా. ప్రార్థన చేయి. 2వ అరణ్యములో విలుకాడయ్యాడు. ఏమి లేని స్థితిలో మంచినీళ్ళు దాగెళ్ళారు. ప్రాణం పోయే టైంలో దేవుడు వాళ్ళ మొర ఆలకించాడు. అరణ్యములోనే
ఆ బాల్యంలో ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు, చనిపోయే స్థితిలో ఉన్న అరణ్యంలో ఉన్న ఇస్మాయిల్ని దేవుడు 12 మంది బిడ్డలనిచ్చాడు. 12 మందిని రాజులను చేశాడు. ప్రభుత్వాలు చేసేవారిగా, ధనవంతులుగా, కోటీశ్వరులుగా ఆశీర్వదించాడు ఇస్మాయిల్ సంతానాన్ని. నీ సంతానం కూడా ఆశీర్వదిస్తాడు. నీ బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు. అరణ్యంలో మృగాలు ఉన్నవి, వాటిని జయించాలంటే విలుక తెలివి కలిగి ఉండాలి, వివేకం కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, విలుకాడుగా ఉండాలి. విలుకాడు రాలుగా ఉంటా నాకు సిద్ధపరచయ్యా. ప్రార్థన అనుభవం నాకు దయచేయ ప్రభా. పరిశుద్ధాత్మ అనుభవం నాకు దయచేయ ప్రభా. ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలు ఏకీభించండి. ఓ తండ్రి, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరు ప్రార్థన చేయండి అమ్మా. ఎవరైనా ప్రేరణ కలిగిన వాళ్ళు ఒకరు చిన్న ప్రార్థన చేయండి. యేసయ్యా, యేసయ్యా.